మీరు అంతే మీరు తప్ప జగన్మోహన్ టీడీపీలో రెడ్డి గారు పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు అండ్ కడప జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం అధ్యక్షుడండి. వహిస్తున్నారు కదా. అవును. మీ శ్రీమతి గారు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. సో అవును. ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత మీరేమన్నా డిఎస్పీ గారితో మాట్లాడడం కానీ సమాచారం సేకరించడం ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం అట్లాంటివి ఏమైనా జరిగాయా? ఇంకా ముఖ్యమంత్రి గారికి కాదు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న వాళ్ళకు ఆయనకు చేరవేయమని కూడా చెప్పాం సమాచారము. ఆ, ఇక్కడ ఉన్న లోకల్ పోలీసు వాళ్ళందరితో కూడా మాట్లాడాము. ఉమ్, మీరు గట్టిగా ఉండాలా, ఇట్లాంటి భయపడితే లాభం లేదు, చట్టపరంగా మీరు ఏం చేయాలో అది చేయండి, ఉమ్, మీకు న్యాయం జరుగుతుంది. ఇటువంటి మీరు ఒకరిని ఈరోజు ఒక డిఎస్పీని మీరుగా ఉపేక్షిస్తే మిగతా పోలీసు వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లానే ఉంటుంది. గతంలో ఈరోజు చూస్తున్నారు రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన పోలీసు వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఉమ్. ఐపీఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఏ విధంగా ఉందో. కాబట్టి చట్టపరంగా మీరు పనిచేయండి. ముఖ్యంగా ఆయన కూడా మంచి డిఎస్పీ గారే, గిరిజన సామాజిక వర్గానికి చెందినవాడు. కొంత లోపల భయం ఉన్నట్టుంది ఆయనకి. అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది. నీకు జరిగిన అన్యాయానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంత పెద్దవాడైనా పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే విధి నిర్వహణ సెక్షన్ ఒకటి అట్రాక్ట్ అవుతుంది, ఎస్టీ చట్టం ఒకటి అట్రాక్ట్ అవుతుంది. అన్ని అట్రాక్ట్ అయితే చట్టం పని చేసుకోవాల్సిందే. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దాంట్లో ఉపేక్షించే పరిస్థితే ఉండదు. మీకు రైట్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి తెలుసు బాగా. అయితే పార్థసారథి గారు, ఇప్పుడు ఇందాక మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా అసెంబ్లీలో సెక్యూరిటీ ఇన్ఛార్జిని బెదిరించాడు మధుసూదన్ రావు అనే ఆయన్ని. తర్వాత తిరుపతి ఎస్పీని సుబ్బరాయుడిని నువ్వు సప్త సముద్రాల అవతల దాక్కున్నా లాక్కొస్తా అని చెప్పి ఆయన బెదిరించినాడు. ఇప్పుడు చూస్తే డిఎస్పీ, ఇంకా మధ్యలో 2-3 ఘటనలు జరిగినాయి. ఇవాళ నాయకులు కూడా అట్లాగే మాట్లాడుతున్నారు. వీటిల్లో దీని విషయంలో కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే అధికారుల మొరల్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది కదా. బాలకోట గారు అడిగింది నిజం, వాస్తవమే కదా అది. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, సార్, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా సైకలాజికల్ గేమ్ ఆడుతా ఉన్నాడు. అటు అధికారులతోనూ, అటు వాళ్ళ కార్యకర్తల నాయకులతో, ఇద్దరితో కూడా సైకలాజికల్ గేమ్ ఆడుతా ఉన్నాడు. ఇప్పుడు అధికారుల విషయానికి వస్తే ఇప్పుడు 2 కేసులు ఉంటాయండి. ఒకటి తప్పుడు కేసులు, రెండోది నిజమైన కేసులు. నేను పెద్దలు చెప్పిన డిమాండ్తో ఏకీభవిస్తాను. ఎందుకంటే ఒక దళిత డిఎస్పిని, డ్యూటీలో ఉన్నటువంటి డిఎస్పిని, పోలీస్ ఆఫీసర్ని లేదా అధికారుల్ని ఎవరైనా సరే నేరుగా పిలిచి వేలు చూపెట్టి బెదిరిస్తే అతని మీద కేసులు తప్పనిసరిగా పెట్టాలి. ఇది నిజమైన కేసు, ఇదేం తప్పుడు కేసు కాదు. ఇది జరిగింది, అందరి ముందు జరిగింది, రికార్డెడ్ గా జరిగింది. ఆయన మీద కేసు పెట్టాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి మీద. అది నేను కూడా ఏకీభవిస్తాను, తప్పనిసరిగా చెయ్యాలనే కోరుకుంటాను. నిజంగా ఇప్పటికీ పోలీస్ అధికారుల సంఘం ఉంటే వాళ్ళు కూడా డిమాండ్ చేయాలి, ధైర్యంగా ముందుకు రావాలి, దీన్ని ఖండించాలి. కేసు వెంటనే రిజిస్టర్ చేసి మిగతా అధికారులకు ధైర్యం వచ్చేలాగా ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. మనం అందరూ కూడా ఇది తప్పనిసరిగా చేయాలి. రెండోది, వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు తప్పుడు కేసులు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు 2019 దాకా ఒక కేసు కూడా లేదంటున్నారు. 2019 తర్వాత 18 కేసులు వచ్చినాయన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక కేసు కూడా లేని వ్యక్తి, ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో 18 కేసులు ఎలా వస్తాయి? ఈ తప్పుడు కేసులే కదా. ఈ తప్పుడు కేసులు ఇప్పుడు బయట పెట్టాల్సిన అవసరం. అంతెందుకు, వీళ్ళు చేసిన అవినీతి అయినా సరే, వీళ్ళు చేసిన అక్రమాలైనా సరే, వీళ్ళు అన్ని ఊర్లలో చేసినటువంటి కబ్జాలైనా సరే, లేదా తప్పుడు పనులైనా సరే, వీటిని బయట పెట్టేది ఎవరు? అధికారులే కదా. ఈరోజు ఇప్పుడు నేను ఆదోని ఎమ్మెల్యేగా, శ్రీనివాసరెడ్డి గారు కడప ఎమ్మెల్యే భర్త